Here is the non-spoiler review of the film Aap Aap Jaisa Koi, Telugu dubbed movie review, acted by Madhavan, Fatima Sana and other actors etc. ఈ మూవీ నిన్ననే జూలై 11న నెట్ఫ్లిక్స్లో 1 hour 55 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయ్యింది. టైటిల్స్ బాగా 1 hour 50 minutes ఉంటుంది రన్ టైము. ఇంక ఈ మూవీ ఆప్ జైసా కోయ్ అనే దానికి మీనింగ్ వచ్చేసి మీలాంటి వారు లేదా మీలాంటి వ్యక్తి అని అర్థం వస్తుంది. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళే ముందు రీసెంట్గా సూపర్ మ్యాన్ మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. దాంతోపాటు తమ్ముడు మూవీ రివ్యూ, జురాసిక్ వరల్డ్ మూవీ రివ్యూ, 3BHK మూవీ రివ్యూ, సోలో బాయ్ మూవీ రివ్యూ, షో టైమ్ మూవీ రివ్యూ, క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్ రివ్యూ, ఇంకా చాలా రివ్యూస్ మా ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. రివ్యూస్లో ఎటుకిచ్చినా కూడా జెన్యున్గా ఇస్తున్నాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే హీరోకి 42 years ఉంటుంది, పెళ్ళి అవ్వదు. ఇంకా తర్వాత ఎలా పెళ్లి చేసుకున్నాడు ఏంటి, ఒక అమ్మాయి పరిచయం అవుద్ది, అసలు ఎలా పరిచయం అయింది ఏంటి, అసలు ఎలా పరిచయం అయింది, చివరికి పెళ్లి చేసుకున్నాడు లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయం కనుక వెళ్తే నాకైతే జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ అని అయితే అనిపించింది నాకైతే. ఇంకా డీటెయిల్గా కావాలంటే ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుద్ది కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి మాధవన్ యాక్టింగ్ అండ్ హీరోయిన్ ఫాతిమా యాక్టింగ్ బాగుంది. ఇంకా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా ఈ మూవీకి వచ్చేసి మ్యూజిక్ బాగుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మ్యూజిక్ని చాలా కనెక్ట్ అయ్యే విధంగా కొట్టారు. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో మాత్రం అంతకు మించి ర్యాంపాడించారు మ్యూజిక్ అయితే. ఇంకా ఇంకో ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ బాగా రిలేటబుల్గా ఉంటుంది. ఇప్పటి వరకు ఎక్కువ ఏజ్ 42 years అలా ఉన్నా కూడా పెళ్ళి అవ్వని వాళ్ళకి ఇంకా ఎక్కువ రిలేటబుల్గా ఉంటుంది. వాళ్ళు పడే బాధ ఏంటనేది కొద్దిగా ఎమోషనల్గాను కొద్దిగా కామెడీగాను రెండింటిని టచ్ చేస్తూ చూపించారు తక్కువ రన్ టైంలోనే. ఇంక ఈ మూవీ వచ్చేసి లవ్ స్టోరీ చాలా సింపుల్గా ఉంది, పెద్ద మలుపులు లేకుండా ఉన్నా కూడా చాలా నీట్గా ప్రజెంట్ చేశారని అనిపించింది. ఎక్కడ బోరు కొట్టకుండా తీశారు సినిమా. ఆ లవ్ స్టోరీని, ఆ హీరో ఎమోషన్ని రెండింటిని చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు. ఒకనొక టైంలో అయితే హీరోయిన్ ఎమోషన్ని కూడా బాగా హైలైట్ చేశారని అనిపించింది. ఇంక ఈ మూవీ వచ్చేసి మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ విత్ హీరో క్యారెక్టర్ నుంచి హీరోయిన్ క్యారెక్టర్ నుంచి ఒక చిన్నపాటి మెసేజ్ ఉంటుంది. మెసేజ్ కింద రుద్దినట్టు ఉండదు, స్టోరీలో భాగంగానే ఉంటుంది. ఇంకా ఈ మూవీ ఇవే ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లోగా ఉంటుంది, నెక్స్ట్ ఏం జరుగుద్దు ఈజీగా గెస్ చేసేయచ్చు, కొన్ని ట్విస్టులు అయితే ఈజీగా కనిపెట్టేస్తాము. చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది, చాలా రొటీన్ స్టోరీయే. ఇవి మాత్రమే మైనస్. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇక అంతేనండి ఈ రివ్యూ. ఇంకా నా ఈ రివ్యూ అనేది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. తమ్ముడు మూవీ రివ్యూ, ఈ అన్ని మూవీ రివ్యూస్ అప్లోడ్ చేశాను. రీసెంట్గా అయితే సూపర్ మ్యాన్ మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను, చాలా రివ్యూస్ ఉన్నాయి, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.